అస్మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి మంత్రం హనుమాన్ మంత్రం. అందుకనే ఆంజనేయ స్వామి యొక్క పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రాన్ని కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అంటే, పెదముత్తేవి ఉంది కదా కృష్ణా జిల్లాలో. ఆ పెదముత్తేవిలో లక్ష్మణ యతీంద్రులు, శ్రీరామచంద్ర యతీంద్రుల వాళ్ళు ఉంటారు. అదొక ఆశ్రమం అది ఉందన్నమాట అక్కడ. అక్కడికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆ లక్ష్మణ యతీంద్రుల వారే అనుకుంటా బహుశా ఆయన. నాకు ఎప్పుడో జరిగిన సంఘటన కదా, పెద్దగా గుర్తు కూడా లేదు. ఆయన మంత్రం ఇచ్చారు, నాకు ఒక కాగితం మీద రాసి ఇచ్చారు. ఇచ్చి ఇది చదువుకోమ్మా, ఒకవేళ ఎవరికైనా సరే దీని అవసరత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా చెప్పు అని కూడా చెప్పారు. ఎందుచేతనంటే ఇది నాకు ఈ మధ్య దొరికింది. ఆ పుస్తకాలు అవి వెతుకుతూ ఉంటే దొరికిందనమాట. నాకు వెంటనే ఆ లక్ష్మణ యతీంద్రుల వారు వెంటనే కనిపించినట్టుగా అనిపించింది. వెంటనే స్ఫురణకొచ్చారు ఈ చెప్పిన విషయాలన్నీ. ఇది మనకి క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మనం చాంట్ చేసుకోవచ్చు. అది కూడా 48 రోజుల పాటు చేయాలి. కాస్త నియమంగా చేయవలసిందే. ఎందుకంటే ఆంజనేయ స్వామి కదా! కాకపోతే ఫలితం మాత్రం చాలా త్వరగా, అంటే మనకి త్వరగా కోరికలు తీరాలి అని అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. ఇంకొకటి, ఉద్యోగం రావాలన్నా, పోయిన ఉద్యోగం తిరిగి రావాలన్నా. ఈ మధ్య ఎవరికో కానీ నేను ఈ మంత్రాన్నే చెప్పాను. ఎవరికో గాని కాదు, తెలిసిన వాళ్ళే. చెప్తే వాళ్ళకి పోయిందనమాట ఉద్యోగం. ఉన్నట్టుండి తీసేశారు. అలాంటి వాళ్ళనికి ఈ మంత్రం చెప్పాను. చెప్తే ఫలించింది. నేను అనకూడదు గానీ చాలా ఆశ్చర్యపోయాను. అమ్మో! అని అనుకున్నా. అంటే ఎంత వాళ్ళు అంత నమ్మకంతోటి, అంత విశ్వాసంతో చేశారు. అంటే ఒక్కొక్కళ్ళకి కోరిక తీరాలంటే 1 నెల పట్టొచ్చు, 10 రోజుల్లో రావచ్చు, 4 నెలలు పట్టొచ్చు. సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, మంచి వధువు కానీ, వరుడు కానీ దొరకాలి అన్నా, వివాహంలో ఆటంకాలు పోవాలి అన్నా, చేస్తున్న పనిలో విజయం మనకి వరించాలన్నా, వ్యాపారంలో లాభాలు కావాలి అన్నా, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా మీరు కోరుకున్నా సరే ఆ కోరికంతా కూడా ఈ మంత్రంతో తీరుతుంది. ఈ మంత్రము పరాశర సంహిత నుంచి వచ్చింది. అంటే వేదవ్యాస మహర్షి యొక్క తండ్రి గారైనటువంటి పరాశరులు ఈ మంత్రాన్ని మనకి పరాశర సంహిత ద్వారా మనకి అందించారు. చాలా క్విక్ రిజల్ట్ వస్తుంది. నేనే ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాను ఈ మంత్రం పఠించడం ద్వారా. చాలా మందికి దారి చూపింది. చాలా మందికి జీవితాలలో ఒక మార్గాన్ని నిర్దేశించింది. వాళ్ళ జీవితాలను నిలబెట్టినటువంటి మంత్రం కూడా. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఇది మీరు కోరిక తీరేదాకా ఈ మంత్రం చేస్తూనే ఉండాలి. అంత ఎక్కువ సార్లు చేయాలి. కానీ ప్రతిరోజు కూడా 108 సార్లకి తగ్గకుండా చేయాలి. అలాగా 48 రోజుల పాటు చేయాలి. మీరు మీ ఎదురుగుండగా ఆంజనేయ స్వామి ఫోటో కానీ, లేకపోతే రామచంద్రమూర్తి ఫోటో, పరమేశ్వరుని యొక్క ఫోటో కానీ పెట్టు. స్నానం చేశాక దీపారాధన చేసుకొని మీరు అక్కర్లేదు, అలా ఫోటోలు పెట్టుకోవడం ఎదురుండగా బాస్మటం వేసుకుని కూర్చోవడం, ఈ మంత్రాన్ని చదవడం. హరిమర్కట మర్కటాయ నమః, హరిమర్కట మర్కటాయ నమః, హరిమర్కట మర్కటాయ నమః. ఇది సాక్షాత్తు ఆ స్వామివారే ఇచ్చారు అని చెప్పి భావించి ఖచ్చితంగా మీరు దాంట్లో విజయాలనే చూస్తారు. కాబట్టి స్వామివారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆల్ ది బెస్ట్. వీలైతే రేపు సంక్రాంతి నుంచి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.